హాయ్ అండి, నేను మీ రమ్యాని. చూడండి, ఈరోజు గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నేను వెన్నపూస రెడీ చేసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు గీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. చూడండి గీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ముందు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో మనం రెడీ చేసుకున్నాం కదా ముందు ఈ బటర్, దీన్ని పాన్లో వేసుకోవాలి. చూడండి, ఇది కూడా చేసుకున్న బటర్ని ఇలా వేసుకుని మనం కొంతసేపు ఇలా హీట్ చేసుకోవాలి. చూడండి, వెన్నపూస ఎలా కరుగుతుందో. ఈ వెన్నపూస అంతా బాగా కరగాలి. చూడండి, వెన్నపూస మొత్తం కరిగిపోయింది. ఎలా బాయిల్ అవుతుందో చూడండి. ఇది ఇంకా బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, గీ ఇలా బబుల్ వస్తుంది కదా, ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరుగుతూ ఉండాలి. ఇలా పొంగిపోతూ ఉంటుంది. మనం దగ్గరుండి ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేకపోతే బయటకు వచ్చేస్తుంది అంతానే. బాగా మరగాలి. చూడండి, నెయ్యి రెడీ అవుతుంది. ఇంకా వైట్ కలర్లో ఉంది. ఇది ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం హీట్ చేయాలి. మనకు నెయ్యి ఎక్కువగా నిల్వ ఉండాలంటే తమలపాకు వేసుకుని కాసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర తమలపాకు అవైలబుల్గా లేదు, సో నేను నార్మల్గానే కాసేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇలా వచ్చిన తర్వాత తమలపాకులు వేసుకుని 2 కాసుకుంటే గీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా అడుగున ఉంటుంది కదా, అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకుంటే సరిపోద్ది. నెయ్యి రెడీ అయిపోయినట్టే. చెప్పాను కదా, ఇలా వచ్చిన తర్వాత మీరు తమలపాకు వేసుకొని కాసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకే నేను నార్మల్గా కాస్తున్నాను. చూడండి ఎంత బాగా మరుగుతుందో. మనం నెయ్యి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బటర్ ఒక 3-4 టైమ్స్ మనం నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కుంటే నెయ్యి స్మెల్ కూడా అదిరిపోతుంది. మన నెయ్యి యూజ్ చేసేటప్పుడు స్పూన్లు పొడిగా పెట్టాలి. తడి చేసి ఎటువంటి తడి తగలకూడదు. నెయ్యి స్టోరేజ్ ఉండేటప్పుడు వేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా వేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది.
నెయ్యి రెడీ అయిపోయింది. నేను వేరే స్టీల్ దాంట్లోకి వంచేస్తున్నాను. Okay, auf das Holz. అయిపోయింది ఫ్రెండ్స్. మీరు మా పొడిగా ఉన్న స్టీల్ డబ్బాల్లో స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే బాయ్.